యువతుల్లో చిన్న వయసు ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రపంచం మొత్తంలో ఇదే చూస్తున్నాము. ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ 50 దాటిన స్త్రీలలో చూసేవాళ్ళము. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ 30 నుంచి 50 లోపు స్త్రీలలో ఎక్కువ చూస్తున్నాము. ఇది మొత్తం ప్రపంచంలో ఈ తేడా గమనిస్తున్నాము, ఏజ్ తగ్గడము. బట్ మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఏషియన్ కంట్రీస్, భారతదేశము, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ ఈ కంట్రీస్లో రొమ్ము క్యాన్సర్ చిన్న వయసు వాళ్ళల్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాము. రొమ్ము క్యాన్సర్ ప్రతి 12 మందిలో ఒకరికి వస్తుంది మన దేశంలో. ఒకప్పుడు ఇందాక చెప్పినట్టు 50 దాటిన వాళ్ళలో, 60 దాటిన వాళ్ళలో రొమ్ము క్యాన్సర్ చూసేవాళ్ళము. ఇప్పుడు 30 దాటంగానే ఒక్కొక్కసారి 20 నుంచి 30 లోపే రొమ్ము క్యాన్సర్ ఉన్న స్త్రీలను చూస్తున్నాము. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో రొమ్ము క్యాన్సర్ చూస్తున్నాము. సో ఈ స్త్రీ ప్రెగ్నెంట్ అని వస్తుంది, కొంచెం రొమ్ములో నొప్పిగా ఉంటుంది, డాక్టర్ని చూపిస్తారు. ప్రెగ్నెన్సీలో రొమ్ము నొప్పి ఎలాగే ఉంటుంది అనుకుంటాము, బట్ చూస్తే రొమ్ములో క్యాన్సర్ గడ్డ ఉంటుంది. సో మరి ఎందుకు చిన్న వయసులో స్త్రీలకి రొమ్ము క్యాన్సర్ వస్తుంది? ఎందుకు రొమ్ము క్యాన్సర్ ఇంత విపరీతంగా మనం చూస్తున్నాము అంటే రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటో ముందు చూద్దాము. రొమ్ము క్యాన్సర్ పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువ చూస్తాము. రొమ్ము క్యాన్సర్కి హార్మోన్ ఇష్టము. ఈ హార్మోన్ పీరియడ్స్ వస్తున్న స్త్రీలలో ఎక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్ మన బాడీని కాపాడుతుంది. పీరియడ్స్ అప్పుడు వచ్చే హార్మోన్ మనకి క్యాన్సర్స్ తెప్పించవచ్చు. సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఒకప్పుడు ఒక 30-40 ఇయర్స్ అగో స్త్రీలకి ఏ వయసులో పిల్లలు పుట్టేవారు? యూజువలీ 20 to 26 మధ్యలో ఆల్మోస్ట్ అందరూ మన దేశంలో పెళ్ళి అయిపోయేది. ఒక్కళ్ళిద్దరు పిల్లలు బై 28-29 ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఫినిష్ దేర్ ఫ్యామిలీ. సో ప్రెగ్నెన్సీ అప్పుడు 9 నెలలు పీరియడ్స్ రావు. ప్రెగ్నెన్సీ అయిపోయాక కనీసము అప్పుడు ఆ టైంలో కనీసం 1-2 ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారు. ఆ 1-2 ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్లో కనీసం 6 to 12 months పీరియడ్స్ వచ్చేవి కావు. అండ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు మనలో రిలీజ్ అయ్యే హార్మోన్ మనని క్యాన్సర్స్ నుంచి కాపాడుతుంది. సో ఒక 30-40 ఇయర్స్ అగో 30 లోపే ఒక స్త్రీకి కనీసము 3-4 ఏళ్ళు పీరియడ్స్ లేకుండా ఉండేవి, బికాస్ ఆఫ్ 1 or 2 ప్రెగ్నెన్సీస్ అండ్ బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ ఆ టైంలో పీరియడ్స్ కూడా 14 ఇయర్స్కో 15 ఇయర్స్కో స్టార్ట్ అయ్యేవి. బట్ ఇప్పుడు మనం చూస్తే 9-10కే పీరియడ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. 30 లోపు ఆల్మోస్ట్ ఎవ్వరూ కూడా బేబీస్ని ప్లాన్ చేసుకోవట్లేదు. మోస్ట్ ప్రెగ్నెన్సీస్ 30 తర్వాతే అవుతున్నాయి. సో ఈ 30 ఇయర్స్ లోపే ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కంటిన్యూస్గా పీరియడ్స్ వస్తున్నాయి. అండ్ ఈ పీరియడ్స్ అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ ఇలా కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి మన బాడీలో పీరియడ్స్ వస్తూ వితౌట్ అ ప్రెగ్నెన్సీ, వితౌట్ బ్రెస్ట్ ఫీడింగ్ మన రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. సో వన్ రీజన్ ఎందుకు చిన్న వయసులో మనం ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము అంటే వన్ రీజన్ ఈజ్ ఎర్లీ పీరియడ్స్, లేట్ ప్రెగ్నెన్సీస్ అండ్ నాట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ నాట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇనఫ్. చాలామంది 4 నుంచి 6 వారాలు వాళ్ళు చేసే బ్రెస్ట్ ఫీడింగ్. ఎందుకు అంటే ఈలోపే ఉద్యోగానికి వెళ్ళాలి, లేదా బేబీ సరిగా పాలు తాగట్లేదు, లేదా పాలు సరిపోతున్నాయో లేవో తెలియక మేమే డబ్బా పాలు పడుతున్నాము. ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ చూస్తున్నాము. ఆర్ ఎక్కువ మందికి సిజేరియన్ అయ్యి తర్వాత ఓపిక లేక, కూర్చోలేక, నొప్పితో, ఆ స్ట్రగుల్తో బేబీ ఐసీయూలో ఉందనో లేకపోతే ఇంకెక్కడో వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందనో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది. కొంతమంది బ్రెస్ట్ ఫీడ్ చేస్తే రొమ్ము సాగిపోతుంది, రొమ్ములో అందం తగ్గిపోతుంది అని బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు. ఎన్ని ఎక్కువ పీరియడ్స్ వస్తే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అంత ఎక్కువ. ఎందుకు స్త్రీలలో చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము అంటే లైఫ్ స్టైల్ అండ్ బాడీ హ్యాబిటస్. స్త్రీలు పని తక్కువ, ఫిజికలీ పని తక్కువ చేస్తున్నారు, మెంటలీ పని ఎక్కువ చేస్తున్నారు. అంటే బ్రెయిన్ వాడే ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు. మనం చేసే ప్రతి జాబ్లో మనం ఎక్కువ బ్రెయినే వాడతాము. ఫిజికల్ వర్క్ తగ్గిపోతుంది. అండ్ సో ఎక్కువ కూర్చొని పని చేసే స్త్రీలలో అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉండి డెస్క్ జాబ్, సిస్టమ్ ముందు కూర్చోవడము, టేబుల్ దగ్గర కూర్చోను, ఫిజికలీ అలిసిపోకుండా మెంటలీ బాగా అలిసిపోతున్న జాబ్స్ ఎక్కువ చేస్తున్నారు స్త్రీలు ఇప్పుడు. దాంతోపాటు ఇంట్లో కూడా పని తగ్గిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ తగ్గి ఎంతసేపు కూర్చొని గంటల తరబడి పని చేస్తామో అలాంటప్పుడు మన బాడీ లేజీ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ ఎనీ డిజీజ్, డయాబెటీస్ అనుకోండి, బీపీ అనుకోండి, క్యాన్సర్స్ అనుకోండి, ఏ రోగం అన్నా పెరిగిపోతుంది. 3
ప్రాసెస్డ్ ఫుడ్, మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు అన్హెల్తీ కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి. మనం తినే ఫుడ్ ఎప్పుడో తయారయ్యి ఎప్పుడో ప్యాకెట్లలో పెట్టి మనం దాన్ని ఇంకెప్పుడో తెరుచుకుని ఇంకెప్పుడో తింటే ఆబ్వియస్లీ ఎన్నో రకాల డేంజరస్ కెమికల్స్ తింటున్నాము. దట్ ఈస్ వన్ రీజన్. ఫోర్త్ రీజన్ ఒబిసిటీ. ఈ మధ్యన ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆడవాళ్ళలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బాడీ హ్యాబిటస్ పెద్దగా ఉంటుంది, మన బిఎంఐ ఎక్కువ ఉంటుంది, లావుగా ఉన్న లేడీస్లో ఆటోమేటికలీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. సో ఇన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు మనం చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాము అని. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ది అదర్ రీజన్స్ ఈ స్ట్రెస్. ఈ మధ్యన ప్రైమరీ స్కూల్ దాటంగానే మిడిల్ స్కూల్ నుంచి మన పిల్లల పైన విపరీతమైన స్ట్రెస్ పెడుతున్నాము. మిడిల్ 6th 7th క్లాస్ నుంచే నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ ఏంటి, ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఎక్కడ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఎందులో గ్రాడ్యుయేషన్ చేయాలి, ఎలాంటి జాబ్ ఎత్తుక్కోవాలి, ఏ కంట్రీలో ఎత్తుక్కోవాలి, నా కాళ్ళపై నేను నిలబడాలి ఆర్ నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి, ఇంత స్ట్రెస్ పెడుతున్నాము. అబ్బాయిల పైన ఒకప్పుడు ఇలాంటి స్ట్రెస్ ఉండేది, ఇప్పుడు అమ్మాయిల పైన కూడా ఇంత స్ట్రెస్ పెడుతున్నాము. అండ్ ఈ స్ట్రెస్ ఈస్ కంటిన్యూయింగ్. వాళ్ళు ఒక 35 years వచ్చి ఒక రిలేషన్షిప్లో స్టెబిలైజ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ చేసే వరకు వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఈ స్ట్రెస్ ఇస్ నాట్ హెల్పింగ్ పీపుల్ అట్ ఆల్. సో ఇంత స్ట్రెస్ పెట్టడం అవసరమా ఒక మనిషి పైన? ప్రతి ఒక్కళ్ళు ఇంత పైకి ఎదగాల లైఫ్లో? కానీ పీపుల్ లీడ్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ లైఫ్స్. కొంతమంది హౌస్ వైఫ్స్ లాగా ఎందుకు ఉండిపోకూడదు ఇఫ్ దట్ ఈస్ వాట్ దే వాంట్? సో ఇలాంటి ఇష్యూస్ చాలా క్రాప్ అవుతున్నాయండి. ఈ స్ట్రెస్ మూలంగా కూడా రకరకాల రోగాలు చూస్తున్నాము. సో ఐ థింక్ మనం కొంచెం ఒక అడుగు వెనక్కేసి ఒక మనిషి ఎలా ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందో అలా ఉండనివ్వాలి. ప్రతి ఒక్కళ్ళని స్ట్రెస్ పెట్టేసి నువ్వు అల్టిమేట్ సక్సెస్ అయిపోవాలి అని మన పిల్లల పైన స్ట్రెస్ పెట్టడం మానేయాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఇవే కారణాలు కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. బట్ చిన్న వయసులో రావడానికి ఐ థింక్ దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్.